తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి. తిరుపతి ప్రజలు ఎండ తీవ్రతకి బయట రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది మరిన్ని ఉష్ణోగ్రత ప్రభావం మరింత ఎక్కువగా చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఉదయాన్నే తమ పనులు ముగించుకుని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. ప్రస్తుతం మనం తిరుపతిలోని ప్రధాన కూడలి మార్కెట్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడంతా కూడా నిత్యం కూడా వేలాది మంది ప్రజలు ఈ ఏరియాలో సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ ఎండ తీవ్రత కారణంగా చాలా తక్కువ స్థాయిలో కూడా ప్రజలు బయట సంచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా తిరుపతి అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఇటు తిరుమలకి వెళ్లే భక్తులు కావచ్చు, స్థానికంగా బిజినెస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఎండ తీవ్రత కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. తిరుపతిలో దాదాపు 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అనేక మంది ప్రజలు కూడా ఉన్నారు. ఎలా ఉంది చెప్పండి, ఇక్కడ తిరుపతిలో ఎండల పరిస్థితి ఎలా ఉంది? ఎలా ప్రతి ఏడాది కంటే ఈసారి ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఎలా ఉంది? ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఎలా ఉన్నాయి మీకు బిజినెస్? పుచ్చకాయలు బాగానే జరుగుతాయి. అంటే బయట రావడం లేదు కదా ప్రజలు బయట వస్తే వ్యాపారాలు జరుగుతాయి. ప్రజలు బయట రాలేదు కాబట్టి వ్యాపారాలు జరగవు. వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది మధ్యాహ్నం టైంలో బయట రావద్దని. అదే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని లోపల పోయి ఆ 3 గంటల పైన అట్లా వచ్చి చేసుకోవాలి. ప్రజలందరూ కూడా ఎండ తీవ్రత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనేక సమస్యలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు అనేక తిరుపతిలో ఈ ఎండ తీవ్రత పెరగడంతో ఈ పుచ్చకాయలు కావచ్చు, ఎర్నీల టెంకాయలు కావచ్చు, అదేవిధంగా వివిధ పండ్లు ఇవన్నీ కూడా కాస్త వ్యాపారం పెరిగినా కూడా మధ్యాహ్న సమయంలో ఇక్కడ ఇటు వైపు కూడా వచ్చే ప్రజలు కనిపించడం లేదు. పూర్తిగా చూడొచ్చు ప్రజలందరూ కూడా ఎవరు లేకుండా ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రాంతంలో ప్రజలు లేక వీరందరూ వ్యాపారస్తులు కూడా వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి మరి దాదాపు ఇంకో 4 రోజులు కూడా ఇదే విధంగా తీవ్రత పెరుగుతుందంటున్నారు. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. తిరుపతిలో ఎండల పరిస్థితి ఎలా ఉంది? మీ వ్యాపారాలు ఎలా ఉంది? ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉంది. తెల్లారిప్పుడైతే ఓకే, మధ్యాహ్నం అయితే జనాలు రావడం లేదు. ముందుసారి కన్నా ఇప్పుడు తీవ్రంగా ఉంది ఎండలు. బయటికి రావాలంటే భయం ఇస్తుంది. మాకేం తప్పదు కాబట్టి మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. దాదాపు మిట్ట మధ్యాహ్నం 2 గంటల పైన అవుతుంది. ఎండ తీవ్రతలో ఇక్కడ మీకు ఊరికే రేకుల షెడ్లు ఇక్కడ గొడుగులు వేసుకుని ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే గత ఏడాది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది ఎండలు. వేసుకున్నా కూడా సెగ ఎండ చాలా విపరీతంగా ఉంది తిరుపతిలో ఎండలు. చిన్నపిల్లల పరిస్థితి ఏం చేసేది? అదే బయటికి రావాలంటే భయపడుతున్నారు జనాలు. పిల్లలు కూడా అంతే. ఏం చేసేది తప్పదు కదా. మా లాంటి పేదవారంతా రోడ్డు మీద బతికేవాళ్ళు. మా పరిస్థితి అంతే. ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఎండ తీవ్రత పెరగడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏపీలో రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా తిరుపతిలో అత్యధికంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి వడగాల్పులు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఈ వడదెబ్బ తగిలే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలెవరు కూడా అతి ముఖ్యమైన పనులుంటే గానీ బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బయటకు వచ్చే వాళ్ళు అనేక మంది కొంచెం జాగ్రత్త చర్యలు, గొడుగులు పెట్టుకుంటూ కూడా మహిళలు కావచ్చు కొంతమంది గొడుగులు పెట్టుకుంటూ బయట తిరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే అనివార్య కారణాల్లో బయటికి రావాల్సి వచ్చిన సందర్భంలో ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుని బయటికి రావాలని కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తిరుపతిలో ప్రజలందరూ కూడా పాటిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా మరొక 4 రోజుల పాటు ఈ వేడి వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఉష్ణోగ్రత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తం ఉండాలి. ముఖ్యంగా ఏదైతే చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా వయసు పైబడిన వారు కావచ్చు, వీరు ఈ వడదెబ్బకి గురి కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. డాక్టర్లు ఇదే సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగాలి, నీటి శాతం శరీరంలో తగ్గిపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి. మరి కొంతమంది కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయి చెప్పండి. తిరుపతిలో ఎండల ప్రభావం ఎలా ఉంది? మీరు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ చాలా ఎక్కువగా ఉందండి ఎండలు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారండి? మేము 15 years నుంచి ఉన్నాం. చాలా ఎక్కువగానే ఉందండి. ఎండల్ని అంతే సేమ్ అలానే.
అంటే మేము డ్యూటీస్కి వెళ్ళిపోతాము. మార్నింగ్ వెళ్ళిపోతే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోతాము. వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది ఎక్కువగా ఎండలు ఉంటాయి, బయట తిరగద్దండి ఎండలకు అనేసి. మీరు ఎలా చూస్తారు? ఎండలకు తిరగద్దనే చెప్తామండి. వడదెబ్బలు ఎక్కువ తగులుతాయి. ఈ ఎండ సేఫ్టీ కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాటర్ ఎక్కువ తాగాలి. చెప్పండి. ప్రజలందరూ కూడా ఎండ తీవ్రత ప్రభావం కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకొని బయట రావాలని కూడా కోరుతున్నారు. మేము కూడా ఈ ఎండలు గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా అవసరమైతే తప్ప బయట రావద్దండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి అనేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా తిరుపతిలో ఇక్కడున్న ప్రజలు కావచ్చు, ఇటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కావచ్చు, ఈ ఎండకి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి. ఇది తిరుపతిలో తాజా సమాచారం. వీళ్ళ జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.